దేవాలయాలను దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ అమ్మ దగ్గరకొస్తారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం అస్సాం రాష్ట్రానికి వెళ్తున్నాం. సోమవారం రోజు ప్రయాణం స్టార్ట్ అయితది. యాత్రా విశేషాలు మీకెందుకోసం చెప్తున్నానంటే ఈ సందర్భానుసారేన పోయిన సంవత్సరం ఇంత వైభవం లేదు పీఠంలో. ఈ గుడి గూడా ఇట్లా లేదు. పాతగా చిన్నగా ఉండే. భక్తుల సంఖ్య గూడా తక్కువుండే పీఠానికి. ఇంతగా భక్తులొచ్చేది కాదు. ఎవరో పుణ్యాత్ములు అది భగవంతుడు నిద్రలో ఉన్న వాళ్ళని తట్టి లేపినట్టుగా ఎవరో రావడం, ఓ రూ. 10 ఇవ్వడం, ఆ రూ. 10 జతకు మేమేదో అటు ఇటు తిప్పలు చేసి, పిల్లలు చందాలేసుకొని ఎవరన్నా మనసున్న మహారాజులు చందాలు వేసుకొని నడిపేది. పూజలు గాని, యాత్రలు గాని అన్నీ నడిపేది. ఈ సంవత్సరం మీకందరికీ యాత్రా విశేషాలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మాలాంటి యతుల యొక్క సాంగత్యంలో యాత్రా దర్శనం చేయడం ఒక పుణ్యం. మాలాంటి సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళతో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు తిరగడం ఒక మహా తపస్సు, గొప్ప విశేషం అది. సరే, అందరూ రాలేరు కాబట్టి, రావాలనే ఉత్సుక మీకున్నా గూడా, అమ్మవారి ఆజ్ఞానుసారంగా ఎవరెవరు రావాలో ఆ పేర్లు అమ్మ చెప్పిన ఆజ్ఞ ప్రకారంగానే ఇక లిస్ట్ ఔట్ చేసి వాళ్ళని తీసుకెళ్తాం. ఎంత ప్రాణహితులైనా, ఎంత సన్నిహితులైనా, పీఠానికి ఎంత దగ్గర వాళ్ళైనా, కొన్ని ఏళ్ల నుంచి అమ్మ సేవ చేసుకున్న వాళ్ళైనా అక్కడ అమ్మ దగ్గర వాళ్ళ పేరు రాకపోతే వాళ్ళని తీసుకెళ్లరు. ఒకవేళ మాలాంటి వాళ్ళతో మీరు యాత్రలు తిరిగి, పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకొని, పుణ్యతీర్థాల్లో మునిగి స్నానం చేసి, పుణ్యతీర్థాలు సేవించిన పుణ్యం మీకు రావాలంటే మీరందరూ ఒక పని చేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, ఆ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా, అంబాత్రయ క్షేత్రంలో మీరిచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ. ప్రతి రూపాయికి. ప్రపంచంలో ఏ దేవాలయంలో, ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఫ్రాడ్ జరగవచ్చు, మోసం జరగవచ్చు. ఇక్కడ మాత్రం జరగదు. ప్రతి రూపాయికి లెక్కలుంటాయి ఇక్కడ. దానికి సాక్ష్యం మా సీఏ గారు. మా సీఏ గారు కూడా మా యూట్యూబ్ ఫాలో అవుతారు. వారు చూస్తుంటారు ఈ వీడియో. పీఠంలో ఏదైనా ఫ్రాడ్ జరిగిందంటే మా సీఏ గారిదే బాధ్యత, మాది కాదు. చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు కదా, మన పీఠానికి ట్రస్ట్ ఉంది. ఎవరు ఏ ఒక్క రూపాయి ఫోన్‌పే, గూగుల్ పే చేసినా వాళ్ళు ఆడిట్ చేసుకుంటారు. మమ్మల్ని అడుగుతారు, గురువుగారు ఈ పలానా వ్యక్తి రూ. 1000 పంపించాడు, మీరేం చేశారు? మేము పలానా పని చేశామని బిల్లు చూపెట్టాలి. ఒకవేళ ప్రతి చోట బిల్లులు ఇవ్వరు కదా. ఇప్పుడు అంగడికెళ్తాం, కూరగాయల కొట్లో బిల్లు ఇవ్వరు కదా కూరగాయలు వేసుకునే వాళ్ళు. అలా బిల్లులు రాని డబ్బులు మేము ఒక డైరీ ఉంది, మన ట్రస్ట్‌ది డైరీ. దాంట్లో రాస్తాం. పలానా వ్యక్తి రూ. 1000 ఖర్చు పెట్టాడు, ఆయన రాయాలి, ఆయన సిగ్నేచర్ పెట్టాలి. పలానా డేటుకు పలానా అవసరం కోసం అని. ఈ పీఠంలో అయితే ఫ్రాడ్ జరగదు. ఇది వాస్తవం. అయితే ఈ మధ్యలో కొంతమందికి సందేహం వచ్చినట్టున్నది. నన్ను ఒక ఆయన, పరమందొడ్డి ఆయన, మా భక్తుడే ఫోన్ చేశాడు మొన్న. అమ్మా, మీరు మీ శిష్యులకు నూతనంగా బైకులు ఇప్పించారంట కదా, చాలా విలువైన బైకులు ఇచ్చారంట కదా అని అన్నాడు. బహుశా ఆయన ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పాను ఆయనకు. ఆయన ఒక ప్రశ్న అడిగాడంటే సమాజంలో అందరి ప్రశ్న ఇది. ప్రశ్న ఒకరిది కాదు, అందరిది. యూట్యూబ్ నాకు ప్రేరేపించి యూట్యూబ్ నన్ను స్టార్ట్ చేయమని చెప్పిన వ్యక్తులు ఇద్దరు. ఒక అబ్బాయి నా యొక్క చిన్ననాటి స్నేహితుడు, నా శిష్యుడు కూడా, లొడ్డ అంజనేయులు అని చెప్పి ఇక్కడ సేవ చేస్తుంటాడు. ఆయన మాకు ఫస్ట్ ఆదర్శం యూట్యూబ్ గురించి. సెకండ్, మీకు అందరికి సుపరిచితులైన వ్యక్తి బోనం రాకేష్ అని తెలుసా? బోనం రాకేష్ ఎంతమందికి తెలుసు? రాలేదు ఆయన. నేను ఒక సందర్భంలో బోనం రాకేష్ని కలిసిన. ఆయన అన్నాడు, ఈరోజు నేను ఇంత ఫేమస్ అయిందంటే కేవలం వీడియోల ద్వారానే. మీరు చాలా బాగా చెప్తుంటారు, పూజలు బాగా చేస్తుంటారు, మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని. ఈ అబ్బాయి అన్న నెలకి ఆయన కూడా అనడం, వీళ్ళిద్దరు ఆదర్శంగా మారి యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. 2022వ సంవత్సరం ఆగస్టు 1 తారీఖు మన యూట్యూబ్ స్టార్ట్ అయింది. శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి అని పేరు మీద. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానిటైజేషన్ ఆన్ అయినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు.
అకౌంట్లో డబ్బులు పడతాయంట. మీలాంటి మనసున్నోళ్ళు లైక్ కొట్టి, షేర్ చేస్తే, కామెంట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు వస్తాయంట. నాకు తెలీదు. నేనేం చేసుకోను ఆ డబ్బులను? నాకే అవసరం లేదు. ఎవరన్నా దాయకరెడ్డి లాంటి మంచి మనసున్నోళ్ళు అంత ఏదో బ్రెడ్డో ఏదో తెచ్చిస్తే తింటా ఉంటా. నేనైతే ఏం అడగను. నా వనవాసం చాలా పెద్దగుంది. నేను హైదరాబాద్‌కి ఏదైనా ప్రోగ్రామ్‌కి ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు లేట్ అయితే గొడ్డులాక కార్‌లో నిద్రపోయి వచ్చినా, గొడ్డులాక పోయినా, గొడ్డులాక వచ్చినా గానీ విశ్రాంతి అనేది లేదు హైదరాబాద్‌లో నాకు. ఈ మధ్యలో దాయకరెడ్డి పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే నాకు ఆశ్రయం ఇస్తున్నాడు. కన్నతల్లిలాగా భోజనం పెడుతున్నారు ఆ పుణ్య దంపతులు. అసలు ఎంత మంచిగుందంటే ఇక్కడ గుళ్ళో గూడా నాకు స్వేచ్ఛ లేదు. భక్తులు ఊక విసిగిస్తుంటారు నన్ను. ఆడ రాజులాగా రా ఉంటా. మాకేం సుఖ సంతోషాలు లేండి. కాకపోతే కొంత వ్యత్యాసం అనిపిస్తది. అంతకుముందు చికాకు పడ్డ వ్యక్తి దాని తర్వాత కొంత ప్రశాంతత పొందితే తేడా చూస్తాడు గదా! అట్లా. రెడ్డి లాంటి వాళ్ళు ఏదైనా తెచ్చిస్తే తినడం, తాగడం, ఉండడం అంతే. అలా అప్పటినుంచి పడ్డ డబ్బులన్నీ మొన్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు కంటిన్యూ లైవ్ పెట్టారు. అయితే డబ్బులెక్కువొచ్చినియి. ఎక్కువ యాడ్ అయినాయి అకౌంట్‌లో. ఒక పెద్ద మనిషి ఉండి ఏమన్నాడంటే, "గురూజీ ఈ అమౌంట్ గన మీరు డ్రా చేయకపోతే యూట్యూబ్ రిటర్న్ తీసుకుంటదంట. మీరు అమౌంట్ డ్రా చేసుకోండి. మీరు అమౌంట్ తీసుకోలేదంటే వాళ్ళకేమర్థమైపోతదంటే, ఇతనితోని డబ్బులెక్కువున్నాయి అందుకే తీసుకోవట్లేదు అనుకుంటారంట. మీరు తీయాలని" చెప్పాడు ఒకాయన పెద్ద మనిషి. నేనేం జేసుకోనబ్బా ఈ డబ్బులని అనుకున్నాను. ఒకటి ఖర్చు పెడితే అమ్మకి ఖర్చు పెట్టాలి. లేదా ఇక్కడ ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలి అనుకున్నాను. సరే ఏదో చేద్దాంలే అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో మా పిల్లలొచ్చి, "నాయనా ఇన్నేండ్లు మీ సేవ చేసుకున్నాం గదా! మీరేం చెప్తే అది చేసాం. మీతో పాటు గంజి తాగినాం, నీళ్ళు తాగినాం. మీతో అన్నీ సాధక బాధకాలను పంచుకున్నాం. అమ్మ సేవలో గూడా మా జీవితాన్నంతా సమర్పణం చేసుకున్నాం. మీరు యూట్యూబ్‌లో మీ యొక్క జ్ఞానాన్ని, మీ వాక్కును అనుసరించి డబ్బులొచ్చినాయి గాబట్టి, మేము నీ పిల్లల్లాగాలే గదా! మేమందరము నీ పాదాల కంటోలము. మాకు బైకులు గావాలే నాయనా" అన్నారు వాళ్ళు. పిల్లలు అడిగిండ్రు. వాస్తవంగా 12 సంవత్సరాలు నాతో పాటు సహవాసం జేసి, ఒక గొడ్డుకి మెడ మీద కాడికి, గొడ్డుకి ఎంత సంబంధమో ఇప్పుడు ఎద్దు మెడ మీద కాడిని మోసినా, కాడి ఎద్దు మెడ మీద ఉన్నా లాగేది ఎద్దైనా కాడి గూడా సాతలో పోతనే ఉంటది. కాడికి, గొడ్డుకి ఎంత సంబంధం ఉందో అమ్మ పాదాల కాడ నాకు, నా పిల్లలకి అంత అనుబంధం ఉంది. మొన్న కురుమూర్తి స్వామి జాతర బోయింది. ఆ కురుమూర్తి జాతర వచ్చినప్పుడల్లా నాకొక ఇన్సిడెంట్ గుర్తుకొస్తది. సరిగ్గా కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పుడు మా పిల్లలందరూ స్వామివారి జాతరకు పోతే నేనొక్కడినే ఆ గుడి ఉండే చిన్న గుడిసె. ఆ గుడిసె ముందు అటు పక్క కుర్చేసుకొని కూర్చున్నాను సాయంత్రం వేళలో. ఒక 5 మంది వ్యక్తులొచ్చి నన్ను బెదిరించారు. కొట్టడానికొచ్చారు. నేనొక్కడినే ఉన్నానని. పిల్లలందరూ జాతరకు పోయిన సంగతి వాళ్ళకి తెలుసు గదా! నేనొక్కడినే ఉన్న సంగతి తెలుసు. బాగా తాగొచ్చేసారు. నన్ను బెదిరించారనమాట. ఎవరో ఒక పెద్దాయన దారి గుండా పోతుంటే ఆయన ఆళ్ళని గదిరించి పంపించేసాడు ఆ రోజు. ఆయన వెళ్లి మా ఇంట్లో చెప్పడం, మా నాయన, మా పిల్లలు చెప్పడం. మరుసటి రోజు ఏమైందంటే, చిన్న చిన్న పిల్లలే నన్ను బెదిరించినోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. దాయకిరెడ్డి వయసుంటది. మా స్వామిని బెదిరించడానికి ఏ హక్కుంది మీకని అందరూ వెళ్లి వాళ్ళ మీద కొట్లాడి, అందరూ వాళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం. నా కోసం తన్నులు తిన్నారు మా పిల్లలు. ఇదే బిజ్జారంలా మీరొస్తూ ఉంటే, ఆ మధ్యలో గొడవయ్యి అందరూ కొట్టుకున్నారు ఫుల్లు. అంటే నా కోసం వాళ్ళు అంత ఇబ్బంది పడి, అంత తన్నులు తినటువంటి సందర్భాలు గూడా ఫేస్ జేసిండ్రు. ఒక్క పొద్దులు జేసిండ్రు, దీక్షలు జేసిండ్రు, అమ్మవారి సేవ జేసిండ్రు. రాత్రనక పగలనక తోరణాలు కట్టిండ్రు, పూలల్లిండ్రు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమ్ నన్ను ఏదో అడిగినప్పుడు చేయకపోతే తప్పైతది గదా! అందుకే మీరేమన్నా తెచ్చుకోండి అని చెప్పేసి నేను సిగ్నేచర్ పెడితే ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళు బళ్ళు తెచ్చుకున్నారు. బండ్లు, బైకులు. అవేమంటారో నాకు రాదు దాంట్లో పేర్లు. ఏవో తెచ్చుకున్నారు పాపం. ఇది గదా జరిగింది. వేరే వాళ్ళు వేరే విధంగా అనుకుంటుంటారేమో. బట్ అదైతే ఎప్పటికి జరగదు. అమ్మ పాదాల యొక్క రేణువుతో, అమ్మ ధూళితో వచ్చిన ఏదొక్క వెంట్రుక ప్రమాణం అంతా గూడా మేమెప్పుడు వాడం. నాకు తెలుసు దేవుని సొమ్ము వాడితే ఎంత నాశనం అయితామో. నేను చాలా వీడియోలో చెప్తుంటాను గూడా. ఒక డబ్బుని, సాధువుని, వేశ్యని కంపేర్ చేసి కూడా చాలా సార్లు నేను జెప్పాను. నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆ హుండీలో పడ్డ ప్రతి రూపాయలు గూడా మా మా అబ్బాయి రాస్తాడు. గర్భగుడిలో ఉన్న 2 హుండీల్లో ఎంత డబ్బు పడింది? ఆ హుండీలో ఎంత డబ్బు పడింది? గురువుగారికి ఎంత డబ్బు పడింది? వారం రాస్తాడు.
మీకు కావాలంటే ప్రతిదీ రికార్డ్ ఉంటుంది ఈడ. ఈసారి మేము యాత్రలు పోతున్నాం కాబట్టి మీరు మా వెనకాల రావాలని మీ కోరిక ఉన్న రాలేని వాళ్లకు సమానమైన పుణ్యం మీకు రావాలనుకుంటే ఈసారి దూరం పోతున్నాం. అస్సాం రాష్ట్రం నుంచి హర్యానానా? అస్సాం, హర్యానా, బెంగాల్ 3 రాష్ట్రాలు కదా. అస్సాం, హర్యానా, బెంగాల్ 3 రాష్ట్రాలు కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం 7 రోజులు అయితే ఈసారి 15 రోజులు అవుతుంది. అంటే వారానికి వారం పెరిగింది. ఈ వారం రోజులు రాజ్యంలో మేము ఉంటే అన్నము మంచి చెడ్డది అవసరం పడుతుంది కదా. మీకు ప్రేమ ఉన్నోళ్ళు బియ్యం తెచ్చియొచ్చు, యాత్రలకు పప్పు తెచ్చియొచ్చు, నూనె తెచ్చియొచ్చు, వంట సరుకులు మీకు తోచింది చింతపండు, ఉప్పు, పప్పు ఏదన్నా తెచ్చియొచ్చు. యాత్రలు చేయలేకపోయినా చేయించడం వలన మీకు సమానమైన పుణ్యం వస్తుంది. ఇకపోతే 15 రోజులకు గాను ఆ బస్సుకు సంబంధించి దాని ట్రావెల్కి సంబంధించి చాలా ఎక్కువనే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మీకు చేతనైనంత కూడా మీరు సహాయం చేయవచ్చు, మీకును ఆ పుణ్యం వస్తుంది. వీడియో చూసేవాళ్ళు కూడా చేయవచ్చు. మీరు గురూజీని తీర్థయాత్రలు చేయించిన పుణ్యము, భక్త సమూహకంగా చేయించిన పుణ్యం మీకు వచ్చి మీకును యాత్రాఫలం సిద్ధించాలంటే ట్రస్ట్ నంబర్ దీని మీద ఇస్తారు. దానికే మీరు 10 రూపాయలు పంపవచ్చు, 100 రూపాయలు కూడా పంపవచ్చు, 10 రూపాయలు కూడా పంపవచ్చు, తప్పు లేదు. దానం అంటే ఆకాశం కొద్ది రాసులు పోసి ఇచ్చేది దానం కాదు. మంచి మనసుతో పారిజాత పువ్వు తెచ్చిచ్చిన దానమే, తులసి దళం తెచ్చిచ్చిన దానమే. సోమవారం రోజు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు గురువారం రాత్రి, రేపు తెల్లారితే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల సమయం ఉన్నది. మీ వంతు సహకారంగా పీఠానికి మీరు తోడ్పాటు కల్పిస్తూ ఉంటే పీఠానికి ఒక బలం. ఇంకా ప్రసిద్ధిగాంచినటువంటి యజ్ఞయాగాలు ఎన్నో చేయాలనుంది నా మనసులో. ఒక అద్భుతమైన రుద్రయాగం ఎక్కడ జరగలేదు. ఆయుధ చండీయాగం లాంటి చండీయాగాలు చాలా చేశారు కానీ ఒక రుద్రయాగం ఎక్కడ జరగలేదు. ఆ యాగాన్ని కూడా మన పీఠంలో చేయించాలనే సంకల్పం నాకున్నది. అమ్మ ఆశీర్వాదంతో పాటు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకు ఒక ధైర్యం. సమాజంలో కార్యక్రమం చేసి 10 మందిని చల్లగా చూడడానికి, భగవంతుని ప్రేరేపించమని అడగడానికి మాకు ఒక అధికారం వస్తుంది. లేకపోతే ఇంకా మాణికేశ్వర మాతలా కేడన ఒక గుహలో కూర్చొని ముక్కు మూసుకొని ఈడ గాలి ఇడవచ్చు, ఈడ మూసుకొని ఈడిడవచ్చు, ఈ 2 మూసుకొని ఇంకేనో కూడా గాలి తీయచ్చు బ్రహ్మరంధ్రంలో. అది పెద్ద విషయం కాదు. నీళ్లు తాగినంత పని, యోగం నీళ్లు తాగినంత పని. కానీ సమాజంలో మంచి చెడులు చెప్పేవాళ్ళు మీకు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఉండాలి కాబట్టి మీరు మానసికంగా మమ్మల్ని బలపరచవచ్చును, శారీరకంగా బలపరచవచ్చును, సేవాభావనతో బలపరచవచ్చును, ప్రచారంలో కూడా బలపరచవచ్చు. మీరు ఫలానా అంబాత్రయ క్షేత్రం ఒకటి ఉన్నది, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. లేదు ఫలానా అంబాత్రయ క్షేత్రంలో మంచి పూజలు జరుగుతాయిరా, నువ్వు ఒక 11 రూపాయలు వాళ్ళకి పంపు. మానసికంగా బలపరచమని ఎట్లా అన్నానంటే ప్రతిరోజు మీరు అమ్మ నామాన్ని, ముగ్గురమ్మల నామాన్ని స్మరిస్తే పీఠం యొక్క వైభవం పెరుగుతుంది. ఆ విధంగా మీకు కూడా పుణ్యమే. దైవనామ స్మరణ చేస్తే మీకు పుణ్యమే, పీఠం యొక్క వైభవం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంకా శారీరకంగా బలపరచమని ఎందుకు అంటున్నానంటే ఏమాత్రం మీకు సమయం దొరికినా, సెలవులు ఉన్నా పీఠానికి వచ్చి ఇక్కడ సేవ చేసుకోవచ్చు. మీరు ఉదయం సాయంత్రం గర్భాలయంలో అమ్మ ముందు నెమలి చీపురుతో ఊడుస్తారు. అక్కడ కసువు పట్టినా మీరు శారీరకంగా బలపరిచినట్టే. అక్కడ కూర్చొని కూరగాయలు తరిగినా శారీరకంగా బలపరిచినట్టే. గోశాలలో కొంత పేడకడి తీసేసినా కూడా మీకు శారీరకంగా బలపరిచినట్లే. సేవ, తిరుపతికి శ్రీశైలంకి పోరా సేవ చేయనికి, చాలా మంది మాతలు పోతారు కదా, ఆ విధంగా అన్నమాట. అట్లా కూడా మీరు తోడ్పాటు చేయవచ్చు. ఎన్నో రకాలుగా ఉన్నాయి సేవలు. అది మీకు తోచిన విధంగా మీరు సేవ చేసుకోవచ్చు. ఎవరైతే పీఠానికి ఎక్కువ దగ్గరగా ఉండి అమ్మతోనే కనెక్ట్ అవుతారో, స్వామివారిని ఎక్కువ విశ్వాసపూరితంగా, నమ్మకంగా, విశ్వాసంగా నమ్ముకుంటారో వాళ్ళ గురించి విశేషమైనటువంటి జపములు, తపములు, హోమములు, అర్చనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 5 రోజులు తిరుగుతారా, నెల తిరుగుతారా, 2 నెలలు తిరుగుతారా, సంవత్సరం తిరుగుతారా, మీ ఇష్టం. ఇక్కడ నమ్మకం ప్రధానం. అమ్మ ఉన్నది, మమ్మల్ని చూస్తున్నది అని మీరు ఎరగండి.
స్వామి ఒక పూట కోపం వచ్చి తిట్టినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీరు దండం పెడితే కూడా నేను చూడకపోయినా దాంట్లో ఒక అర్థం ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. మనసు బాధ పెట్టించుకోవద్దు. అంత దూరం పోయాము, గురువుగారు మాతో మాట్లాడలేదు, కలవలేదని కలత పడవలదు. దానికో కారణం ఉంటది. ఇక్కడ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఆకలైనప్పుడు బిడ్డ ఏడుస్తాడు. తల్లి పని మీద ఉంటది. బిడ్డకు సమయానికి పాలివ్వకపోవచ్చు. నాకు సమయానికి పాలివ్వలేదని బిడ్డ అడగడు, తాతడు పాలు. చిన్నపిల్లాడు ఏదో తప్పు చేసిందని తల్లి ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకుంటది. ఆ ప్రేమ ఉండాలి పీఠం మీద మీకందరికీ. ఇటువంటి పీఠం మీకు దొరకదు. కాళ్ళు చేతులు గట్టిగా ఉండయి, బుద్ధి జ్ఞానం పనిచేస్తుంది. మీ అన్నం మీరు తిని, మీ ముడ్డి మీరు కడుక్కుంటున్నారు కాబట్టి ఈ పీఠానికి మీరు రావగలుగుతున్నారు. ఎంతమంది ఇప్పుడు మంచాల మీద పడ్డోళ్ళు లేరు? హాస్పిటల్ ఎంతమంది మంచాల మీద ట్రీట్మెంట్లు పొందుతున్న వాళ్ళందరూ పీఠంకి వస్తున్నారా? చూస్తున్నారా? సరే, ఫోన్లో చూడొచ్చు పండుకున్న తోటి. ఇంత లైవ్లో ఈ ప్రదేశంలో కూర్చుని అదృష్టం మీకు వచ్చింది. వచ్చే జన్మలో మళ్ళీ ఈయనే పుడతామా, ఈ క్షేత్రానికి వస్తామా, దానికి గ్యారెంటీ లేదు. పోయిన జన్మలు ఎక్కడెక్కడ పోయినామో అది మనకు తెలియదు. ఈ వర్తమానమే మీకు అదృష్టం, మీకు సత్యం. ఎన్నాళ్ళు మీరు రాగలిగితే అన్నాళ్ళు రండి. గుడ్ ఆఫర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్. దీన్ని వాడుకోండి, పాడు చేసుకోవద్దు దయచేసి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కష్టాలు నాకు అర్థమవుతాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కష్టాలు మాకు అర్థమవుతాయి. అది మీరు నమ్మగలిగితే. వాస్తవంగా గురూజీ యొక్క సైన్స్కి మా బాధలు అర్థమైనాయి అని మీరు అనుకుంటే నాకు అర్థమైనట్లే. అర్థమవ్వలేదు, ఆయన ఏదో పిచ్చోనిలాగా మాట్లాడుతున్నాడు అనుకుంటే నేను పిచ్చోన్ని. అవధూత కాశిరెడ్డి నాయన ఒక మాట అంటుండే, దేవుడు అనేవాడు అనుకుంటే దేవుడు రా, అనుకోకపోతే రాయి అంటుండే. ఇప్పుడు స్వాముల విషయంలో కూడా అదే. మా గురువు పరిపూర్ణమైన జ్ఞాన శిఖరాన్ని ఆస్వాదించిన వ్యక్తి. మా గురువుకు పూర్ణ ఎరుక కలిగి ఉన్నది అని మీరు అనుకుంటే అది సత్యమే, మీకు ఆశీర్వాదంగా వస్తుంది. ఇది మీరు గ్రహించగలగాలి. ఇకపోతే ఈ రోజుడితో ఈ సత్సంగం ముగియబడుతున్నది. ఇక వెళ్ళి అందరూ చక్కగా పడుకోవాలని కోరుకుంటున్నాను. సరేనా? గాన కచేరీ ఉంటుందంట, వచ్చిరా? భోంచేసిరా? వాళ్ళు భోంచేయమని చెప్పు, వాళ్ళని భోజనం చేయమను. భోంచేసిన తర్వాత ఇక్కడనే కూర్చొని పాడండి. ఇప్పుడు పాడతారా, ఉదయం పాడతారా? నిద్రలు వస్తున్నావు అందరికీ. ఇప్పుడే వాడదామా? ఇప్పుడంటే వాడండి. మళ్ళీ ఉదయం వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు కోరికలు అడిగేది ఉంటుంది. ఇప్పుడు ఎవరు నమస్కారం చేసుకోవద్దు. ఎప్పుడే కానీ బంతిలో ఒలసకరం కొట్టకండి. బంతిలో ఉన్నప్పుడు బంతి నియమాలు పాటించాలి మనం. సమూహం వాళ్ళని భోజనం చేసుకొని రమ్మని చెప్పమని, అందరిని భోజనం చేయించుకొని తీసుకొని రా. ఇక మనం విశ్రమించేదమా? ఎవరైనాను ఏమన్నా అడిగేదరా? నేను మాట్లాడితే మీకు అందరికి నిద్రలు వస్తాయి. లేదు, ఇది సత్సంగం యొక్క మర్యాద. సత్సంగము సరస్వతి స్వరూపం. ఎవరైనా వాక్కు సిద్ధిని పొందిన సాధువు మాట్లాడుతుంటే అవతలి వాళ్ళకు ఆటోమేటిక్గా కళ్ళు దగ్గరికి అవుతుంటాయి. ఎందుకు దగ్గర అవుతాయి అని కొంతమంది అడిగారు. ఎవరి యందు ప్రాణశక్తి తక్కువగా ఉండునో, ఎవరి యందు దైవ కళలు తక్కువ ఉండునో, ఎవరి మీద మాయ ఉండునో, ఎవరి మీద శని ఉండునో వాళ్ళు పడుకుంటారు. అంటే ఆ వాణిని ఆ శరీరం వినలేదు, వినడానికి ఇష్టపడదు. కాబట్టి జీవుడు కూరుకురా, పడుకోరా, పడుకోరా, ముయిరా కళ్ళు ముయిరా అంట. ఇది సత్యం. నేను ఇన్నేళ్ల నుంచి ఇక్కడ కూర్చొని ప్రవచనాలు చేస్తున్నా కదా. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తుంటా కదా. ఎవరెవరు కిటికీలు దగ్గరకు అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి, నేను అబ్జర్వ్ చేస్తా కదా. ఇంకొక సెకండ్, ఇంకొక 10 minutes మాట్లాడినా అందరూ, అది మీ తప్పు కాదు. మీకు నిద్ర వస్తుందంటే ఒకటే గ్రహించండి, బగబగమండే అగ్ని పక్కన ఉన్నా మనకు సెగ తగలలేదంటే అది మన శరీర లోపం. నేను చెబుతున్న మాటలు వింటూ కూడా మీరు కూరుకుతున్నారంటే మీ నెత్తి మీద పెద్దమ్మ వస్తున్నది అన్నమాట లెక్క. ఋషి మండలం అంటే నాకు అర్థం కాలేదు. యజ్ఞోపవీతము
అంటే ఏమి? సప్త ఋషి మండలం స్వామి అంటే ఏమి? దానికి అర్థం మన వేద విజ్ఞానంలో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి భావార్థం ఉంటుంది, రెండోది వ్యవహారార్థం కూడా ఉంటుంది. సప్తర్షి మండలం అంటే 7 మంది ఋషులు, అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వాళ్ళు, బ్రహ్మ సమానమైనటువంటి విద్వత్తు కలిగిన వాళ్ళను ఒక 7 మందిని ఒక కేటగిరీగా చెప్పారు మన వేదాంతంలో, మన ఋషి పరంపరలో. కొన్ని లక్షల మంది ఋషులు ఉన్నారు ఆ కాలంలో, ఈ 7 మందిని ప్రధానులుగా గుర్తించారు. అందుకే సప్త ఋషులు. జమదగ్ని, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అంగీరసుడు, పులస్తుడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ 7 మందిని ఎందుకు ప్రధానమైనటువంటి స్థాయిలో నిలబెట్టారంటే, ఆ కాలంలో, ఆ సమయంలో వాళ్ళు సాధించినటువంటి ఘనత, వాళ్ళు శోధించినటువంటి విద్వత్తు, ఆ యొక్క విజ్ఞాన సంపత్తి ఎవరూ తీసుకోలేకపోయారు. అంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రధానులుగా నియమింపబడ్డారు. ఆ సప్తర్షి మండలాన్ని మన శరీర అంతర్భూతంగా కూడా చూడవచ్చును. మన శరీర అంతర్భూతంగా ఉన్నటువంటి సప్తర్షి మండలం ఏందయ్య అంటే సప్తధాతువులు. మన శరీరంలో ఉండే సప్తధాతువులు. రెండవది మన శరీరంలో ఉండేటటువంటి సప్త చక్రాలు. మనకు షట్ చక్రాలే తెలుసు, 7 చక్రాలు ఉన్నాయి మనకు. ఆ సప్త చక్రాల యొక్క సమూహం కూడా సప్తర్షి మండలమే, అంతర్భూతంగా భావాత్మకమైన దృష్టితో. వ్యావహారికంగా చూడాలంటే నేను చెప్పినటువంటి పేర్లు ఇప్పటికీ ప్రతి పూజలో, ప్రతి యజ్ఞంలో, ప్రతి తంతులో సప్తర్షిల యొక్క పేరు తలవనిదే ఆ యజ్ఞము కానీ, హోమము కానీ, పూజ కానీ పరిపూర్ణత నొందదు. ఎందుకంటే వాళ్ళు కర్తలు, ఋషులే కర్తలు. యాజ్ఞికమునకు, వేదాధ్యయనమునకు, మంత్రమహీశక్తికి వాళ్ళే కర్తలు కాబట్టి. బ్రహ్మ ఒక కర్తగా ఉన్నప్పటికీ దాన్ని ఉదాత్తగా, అనుదాత్తగా తీసుకున్నది ఋషులే. ఇకపోతే యజ్ఞోపవీతం అన్నారా? యజ్ఞోపవీతం చాలా పరమ పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఒక వ్యక్తి సాంప్రదాయికంగా నియమాన్ని కట్టుబడి, నియమాన్ని అవలంబిస్తూ యజ్ఞోపవీతాన్ని ధరించాడనుకోండి, ఆయన 365 రోజులు 24/7 నిత్యం, అనునిత్యం, అనుక్షణం యజ్ఞం చేస్తున్న కర్తగానే పరిగణించబడతాడు. శాస్త్రీయంగా ఏం చెప్తారంటే నిత్య యజ్ఞ అనుష్ఠాన సంధానకర్త. ఎప్పటికీ ఆయన యజ్ఞ స్వరూపుడే, యజ్ఞస్థానమే, యజ్ఞ పురుషుడే, అనగా బ్రహ్మతో సమానం. చాలా పవిత్రమైంది. నీకు తెలియకుండానే నీ దేహం మీద ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం. దాని శాస్త్రీయమైన వివరణ, నియమాలు తెలుసుకోవాలి. దాన్ని ధారణ చేసేటటువంటి పద్ధతి కూడా అంత యోగ్యంగా ఉండాలి. ఈ మధ్యలో యూట్యూబ్లో చూసి యజ్ఞోపవీతాలు వేసుకుంటున్నారు చాలామంది. తప్పు. యజ్ఞోపవీతం అనేది చాలా పరమ పవిత్రమైనది, పరమమునకే పవిత్రమైంది. యజ్ఞోపవీత ధారణ లేని ఎట్టి శుభకార్యములైనను, ఎట్టి యాజ్ఞికమైనటువంటి కర్మలైనను, ఏ ప్రతిష్టలైనను, ఏవైనను ఫలించనేరవు. యజ్ఞోపవీత ధారుడే సర్వసమ్మతుడు, అన్నిటికీ యోగ్యుడు. అన్నింటికీ యోగ్యుడు. ఆయన బ్రహ్మ, అన్ని కర్తలకు ఆయన ఆధిపతి. చాలా మంచిది. మీరు వేసుకున్నారా? సరే, ఈ మొత్తం ఆజ్ఞా చక్రంలో ఎప్పుడు టీవీలో స్క్రీన్ బొమ్మలు వచ్చినట్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఎంతకాలం స్వామి నాకు ఇది? దాన్ని కొంచెం యోగ్యంగా దాన్ని నిష్క్రమణ దశకు తీసుకొని వచ్చి యోగ్యుడైన గురువు చేత శక్తిపాతం పొంది దాన్ని శాంతింపజేసుకుంటే యథాతథమునకు మీరు రాగలరు. అది ఒక విధమైన బింబాత్కృతమే. యోగలో జరుగుతుంటాయి. ఇట్లా చాలా మంది మెడిటేషన్ చేసిన వాళ్ళు దివ్యమైన అనుభవాలు పొందుతారు, విభిన్నమైన అనుభవాలు పొందుతారు. కానీ తెలిసిన వాళ్ళ చేత దానికి శాంతి చేసుకోవాలన్నమాట. దాన్ని పరిపూర్ణం అంటారు. ఇంకా అయిపోయిందా? ఉందా? కొంతమందికి వివాహంలో యజ్ఞోపవీతం వేస్తారు. వివాహంలో వేస్తారు. వివాహ సమయమునందు వేసుకునడం అనేది కొన్ని సాంప్రదాయాలకు వచ్చింది, అది కొందరికి వచ్చింది. అది బాల్యావస్థలోని ఉపనయన సంస్కారమును జరిపించి గాయత్రి జపయజ్ఞమును సలపి ఆ సందర్భాన అంటే బాలప్రాయంలోని యజ్ఞోపవీత ధారణ చేసి
అక్కడి నుంచి అంతిమం వరకు ఎవరైతే దాన్ని క్రమేపీ ధరిస్తారో వాళ్ళే పుణ్యపురుషులు. పురుష అనే పదానికి అదే అర్థం ఉన్నది. పురుష అక్కడ అదే అర్థం వస్తుంది. యజ్ఞోపవీతము, శిఖాబంధనము, తిలకధారణము, మాలాకంటక ధారణము, ఇవన్నీ కూడా పురుష అనే ధాతువులోనే వచ్చేవి. ఇప్పుడు పురుషుడు అంటే ప్యాంట్ అంగి వేసుకున్న వాళ్ళే పురుషులు అనుకుంటారు, ఇక వేరే వాళ్ళను పురుషులు అనుకోరు. అటు పోతే ఒక మహిళ కూడా ప్యాంట్ అంగి వేసుకుంటుంది, అది వాళ్ళకి గుర్తు రావట్లేదేమో పాపం, అంతే కదా. సమాజంలో చాలా మంది యజ్ఞోపవీత ధారణ లేకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్యలో, వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి, వాళ్ళ పద్ధతులను అనుసరించి. ఒక సాంప్రదాయానికి ఒక పద్ధతి వచ్చింది, ఒక విధి విధానం వచ్చిందంటే దాంట్లో ఎన్నో విభిన్నమైనటువంటి భావాలు, విభిన్నమైనటువంటి ఒడుదిడుగులు, విభిన్నమైనటువంటి క్రియలు జరిగి ఉండవలే. ఏమి జరిగినప్పటికీ శాస్త్ర మర్యాద ప్రమాణం. 33 కోట్ల దేవతలను చూడండి, వాళ్ళకి యజ్ఞోపవీతం ఉన్నది. అమ్మవారి కూడా యజ్ఞోపవీతం ఉన్నది, మీకు తెలుసా? అమ్మవారిని దశ యజ్ఞోపవీతిని అని ఒక స్తోత్రంతో కీర్తిస్తారు. 10 రకాల యజ్ఞోపవీతాలు ఉంటాయి అమ్మవారికి. జగదంబకే యజ్ఞోపవీత ధారణ చేశారంటే పురుష అనే ధాతువును అనుసరించి పురుష జన్మకు పరిపూర్ణత రావాలంటే యజ్ఞోపవీతమే కదా ధరణోపాయం. కాకపోతే కాయ కష్టం చేసి బాగా ఒళ్ళోంచి పనిచేసే వాళ్ళకు బహుశా అవసరం లేకపోవచ్చేమో. ఆ మాత్రము సామ్యంగా సౌమ్యంగా ఏదో ఏసీ రూమ్లో జాబ్ చేసుకునే వాళ్ళకు, ఫ్రీగా విలాసవంతం ఉండే వాళ్ళకైతే వీలవుతుంది, చక్కగా వేసుకొని కూడా జీవితాన్ని సార్థక్యం చేసుకొనవచ్చు. వేసుకుంటలేరు. మీరు వేసుకోలేరు, వేసుకోకుండానే ముసలిగా అయినరు. మీ పిల్లలకన్నా వేయించండి పాపం. వినడం వినకపోవడం అనే మాట పక్కన పెడితే, ఇప్పుడు మనం చెప్పిన మాటలు మన పిల్లలు వినకపోతే కాళ్ళు మొక్కుతాం, అడుక్కుంటాం, బతిమిలాడతాం, వినకపోతే దెబ్బ కొడతాం. అన్ని పద్ధతులతో ప్రయత్నించాలి. అన్ని ప్రయత్నించినప్పటికీ చివరికి వినకపోతే ఇక నీ ఇష్టం, దైవాధీనం అనాలే, వదిలిపెట్టాలి. కానీ ప్రయత్నం అవసరం. చేస్తారా? మేము మన బాపనులో మేమయ్యా జంధ్యం వేసుకుని యజ్ఞోపవీతం వేసుకుని అనుకోకండి. బ్రాహ్మణుల కోసం యజ్ఞోపవీతం పుట్టలేదు. బ్రాహ్మణులే యజ్ఞోపవీతం వేసుకోవాలని రూల్ లేదు. యజ్ఞోపవీతానికి సంబంధించిన నియమావళిని పాటిస్తూ దానికి అనుసంధానంగా ఎవరు బ్రతకగలిగినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె కళ్ళద్దాలు పెట్టుకుంది, ఈ స్వామి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, ఆ స్వామి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. మీదే కులం? మీరమ్మా? రాజులు. మీరయ్యా? తెల్ల టీ షర్ట్. మాదిగా. స్వామి మీరు? చూడండి, ఇక్కడ ఇన్ని వర్గాల వాళ్ళు స్పెట్స్ పెట్టుకున్నారు, అద్దాలు. డాక్టర్ ఏమడిగి ఇచ్చాడు? వాళ్ళకు సమస్య ఉందని ఇచ్చాడు, కానీ నువ్వు ఏ కులం వాడవు, నువ్వు పెట్టుకోకూడదని ఇచ్చాడా? యజ్ఞోపవీతం అంతేనండి, సేమ్. కాకపోతే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. మూత్రం చేసేటప్పుడు, మల విసర్జన చేసేటప్పుడు, సంభోగం చేసేటప్పుడు, శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టి విడిచేటప్పుడు పట్టు స్నానం, విడుపు స్నానం పద్ధతిగా. అకారణంగా జంధ్యం తెగిపోయినా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ కొనసాగుతూ ఉంటే జీవితం ఎలాగో గడిచిపోతుందండి. నువ్వు ఎట్లా బతికినా నీ జీవితం అయిపోతుంది. నగ్నంగా బ్రతికినా గడిచిపోతుంది. బంగారు చీరలు కట్టుకొని బంగారు వస్త్రాలు వేసుకున్నా గడిచిపోతుంది. గడిచే జీవితం ముక్తిని పొందిందా లేదా? చివరికి కుక్క బతుకుతుంది, సస్తది. గాడిది బతుకుతుంది, సస్తది. రోత తినే పంది బతుకుతుంది, సస్తది. మనము బతుకుతాం, సస్తాం. డిఫరెంట్ ఏమని ఉందా? ఆ డిఫరెంట్ ఏంటంటే గాడిదలు యజ్ఞోపవీతం వేసుకోవు, మనం వేసుకోవాలి. కుక్కలు బొట్టు పెట్టవు, మనం పెట్టాలి. మలం తినే పందులు పూజలు చేయవు, మనం చేయాలా. ఇదే ఈ జన్మకు సపరేట్ అంటే. 83 లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు పురుషాంగం నుండి స్రవించిన వీర్యంతోనే పుడతాయి, యోని నుండే పుడతాయి. మనము గంతే. ఏమైనా డిఫరెంట్ ఉందా? వాటికన్నా ప్రత్యేకంగా మనం దేంట్లో పరిగణించబడతామంటే ఓన్లీ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్లోనే, ఆధ్యాత్మికమైనటువంటి నడవడికలోనే.
అవి పూజలు చేయవు, మనం చేస్తాం, గింతే తేడా. పోనీ మనం బంగ్లాలు కడతాం కదా స్వామి అంటే, పిట్ట కట్టే బంగ్లాకు మన బంగ్లాకు చాలా డిఫరెంట్ ఉంది. పిట్ట ఒక గూడు కడుతుంది, ఆ గూడును మనం కట్టగలమా? అవి కూడా గూళ్ళు కడతాయి, వాటి గూళ్ళు అవికి, మన గూళ్ళు మనం కట్టుకుంటాం. భూకంపం వస్తే పడిపోతాయి మనం. అలా దేంట్లో కూడా వాటికి మనం ఎక్కువేం కాదు, ఒక్క దీంట్లో మాత్రమే మనం ఎక్కువ. కాబట్టి పరిజ్ఞానవంతంగా విజ్ఞాన స్ఫురణతోటి వాటిని ముందుకు తీసుకెళ్ళి మీ జన్మను పరిపూర్ణం చేసుకోండి. మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తునివ్వండి. ఇలా బ్రతికిన బ్రతుకు బ్రతికే, అలా బ్రతికిన బ్రతుకు బ్రతికే. ఆ బతుకుకు గ్యారెంటీ ఉంటుంది, ఈ బ్రతుకుకు గ్యారెంటీ ఉండదు, ఇంతే తేడా. ఇది పుచ్చుపట్టిన కట్టేలాగా, పెడిసెక్కిన కట్టేలాగా ఎప్పుడు పుట్టుకోమంటో తెలియదు. దీనికి గ్యారెంటీ లేదు, దానికి గ్యారెంటీ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను 100% दावे के साथ मैं कह सकता हूँ. क्यों? इस सफर में परिपूर्ण अनुभव के साथ मैं बोल रहा हूँ. समझने को कोशिश करो. अगर नहीं समझा तो भी फिर से पूछो, मैं बता देता हूँ कि ये समझना चाहिए हर कोई. किसको समझा तो हाथ उठाओ. ఎవరికైనా అర్థమైతే చేతులు లేపా అన్న. చదువుకున్న పిల్లలకి, యూత్‌కి ఒక సందేశం, మంచి సందేశం భవిష్యత్తు పైన, వాళ్ళ తల్లిదండ్రుల యువతకు పైన. కానీ, ముసలోళ్ళకి కానీ, ఆడోళ్ళకి కానీ, మగోళ్ళకి కానీ అందరికి ఒకటే సందేశం. అందరికీ యువతతోనే ఈ దేశం నడవదు. ఏం చేస్తారు యువత? ఇప్పటి యువత భావి తరానికి ఒక హక్కుగా, ఒక బాటగా నిలబడతారు కాబట్టి యువత హైలైట్ అయిపోతుంది సమాజంలో. యువతనైనా, ముసలోళ్ళైనా, సోరోళ్ళైనా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా అందరూ గ్రహించవలసింది, గమనించవలసింది ఒకటే, ధర్మం ప్రధానం. ధర్మాన్ని కాపాడాలి, తప్పదు. రెండవది ప్రకృతిని కాపాడాలి. మూడవది కుటుంబ వ్యవస్థను కాపాడాలి. మన ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండింగ్ ఉంది కదా, అవును. అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, బావ మరిది మరదలు, అత్త మామ, ఈ కుటుంబ విలువలను కాపాడాలి. ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మం. హిందూ ధర్మం. ఎక్కడ ఏదైనా దేవాలయంకి అన్యాయం జరిగినా, మాలాంటి సాధువులకు అపకీర్తి జరిగిన, అన్యాయం జరిగినా, ఈ మధ్యలో ఇది మీ అందరి లిస్టులో ఉండాలని చెప్తున్నా నేను. స్వామీజీలు కొంత హైలైట్ అయ్యేటాలకి వాళ్ళతోనే ఏడ కెమెరాలు పెడదామని చూస్తున్నారు. వాళ్ళు ఏడేడ తప్పులు చేసినరో పట్టుకుందామని చూస్తున్నారు. వెతికి మరీ పట్టుకుంటారు. వాళ్ళు డౌన్లో ఉన్నప్పుడు అన్న నేలకు వాడేయాలి కానీ, వాళ్ళకంటే ఒక ఫేమస్ వచ్చిన తర్వాత, ఒక స్టేటస్ వచ్చిన తర్వాత కాళ్ళ కింద గుంజేస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? అట్లాంటప్పుడు ముదిలేదు ఎదగనియరాదు వాళ్ళని. వాళ్ళని నమ్ముకొని కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇంతనో అంతనో ఆయన కొంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాడు, ఓన్ మనసు కలకాలంటది. పూరా ఆయనకు దగ్గర బ్రతికేటోళ్ళు ఉంటారు, వాళ్ళ మనసు కలకాల అవుతుంది. ఇంతమందిని కలకాల చేసి వాళ్ళు ఉసురు పోసుకొని ఏం బాగుపడతారు చెప్పండి? మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక ఆస్ట్రాలజర్ని కూర్చోబెట్టిండ్రు. అయితే మాట్లాడంగానే ఆయన ఎవరో ఒక అమ్మాయితో ఏకాంతంగా ఉన్న వీడియో ఇట్లా చూపిస్తున్నారు, ఇది మీరేనా అని. ఆ మధ్యలో ఆయన ఆస్ట్రాలజరో ఏదో సంథింగ్ ఆయన పాపం, ఆయన తల దించుకొని లైవ్లో మాట్లాడకుండా మైక్ తీసిచ్చే లేచిపోయా. ఆయన కుటుంబం పరిస్థితి ఏంది, ఆయన పరిస్థితి ఏంది పాపం? వాడు ఎంత బాధపడి ఉంటాడు, ఆయన ఎంత ఇదై ఉంటాడు. వీళ్ళేదో పెద్ద కిరీటాలు పెట్టుకున్నట్టు యాంకర్లు. అది ధర్మం కాదు అది. సరే, ఆయన తప్పు చేస్తే చట్టానికి అప్పగించండి, కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్ లేండి, ఆ తర్వాత విషయం. ఈ పద్ధతులు మంచివి కావు. ఇట్లా ఎవరైనా పీఠాధిపతులను, స్వామీజీలను కావాలని బ్లేమ్ చేస్తున్నా కూడా వాళ్ళకన్నా ముందు మాట్లాడవలసిన హక్కు మీదే. తప్పుంటే స్వామీజీని అనండి, కానీ కావాలని లేనిపోని విరికిచ్చి ఆయనని ఎట్లైనా ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఆయన డైవర్ట్ చేయాలని చూస్తుంటారు. అర్థమవుతుందా? అది ఎవరికో రాజకీయ నాయకులకు మీరు ఎదురు నిలబడి మాట్లాడుతుంటారు, రాజకీయ నాయకులను ఓన్ చేసుకొని మాట్లాడుతుంటారు, సినిమా స్టార్లను ఓన్ చేసుకొని మాట్లాడుతుంటారు. వాళ్ళనందరినీ మీరు ఓన్ చేసుకొని ఫేమ్ చేసుకొని మాట్లాడడం వల్ల ఏం లాభం లేదు. ధర్మ గురువులను ఓన్ చేసుకోండి, గురువులను ఓన్ చేసుకోండి, సాధువులను ఓన్ చేసుకోండి, వాళ్ళని కాపాడండి.
కుటుంబాన్ని గౌరవించి, కుటుంబ విలువలను గౌరవించి, స్వామీజీలను గౌరవించి, ధర్మాన్ని గౌరవించి నిలబడ్డంత వరకు ఈ దేశం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నపూర్ణ మన దేశం. ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ మన దేశం. ప్రపంచానికే జ్ఞానం నేర్పిన సరస్వతి మన దేశం. ప్రపంచానికే ఆధ్యాత్మికతను నేర్పిన గాయత్రి మన దేశం. ప్రపంచానికే సంపదనిచ్చిన లక్ష్మి మన దేశం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. బాగా చదివిన వాళ్ళు ఉంటే చరిత్ర ప్రకారంగా భారతదేశం స్వచ్ఛందంగా అధికారికం కోసం ఏ దేశం మీదన్నా దండయాత్ర చేసిందా? ఒకసారి మీరు చరిత్ర చదవండి, ఎవరైనా హిస్టరీ ఉంటే చదవండి. భారతదేశం అధికారం కొరకు ఏదైనా దేశం మీద దాడి చేసిందా? ఏ దేశం కొన్న పోయి ఏమైనా దోచుకొచ్చిందా? అందుకే ఈ దేశం మనం కాపాడుకుంటే ప్రపంచానికి ఈ దేశం అవసరం పడుతుంది. ఫ్యూచర్లో మన దేశం చాలా అవసరం పడుతుంది ప్రపంచానికి. ఈనాడు గీజా పిరమిడ్ మీద ఎంతో మంది రీసెర్చ్లు చేస్తున్నారయ్యా. గీజా పిరమిడ్లు కట్టింది మన వాళ్ళే. గీజా పిరమిడ్లు ఉన్నాయి కదా ఈజిప్ట్ దేశంలో కట్టిన పిరమిడ్లు, ఔరంగాబాద్లో కట్టిన ఎల్లోరా కైలాస టెంపుల్, బృహదీశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, ఇవన్నీ కూడా ఒక అద్భుతాలు. టెక్నాలజీ వాటి వైపు వెళ్ళి రీసెర్చ్లు చేసిన ఆధారాలు దొరకట్లేదు. చాలా గొప్పది మన దేశం. ప్రస్తుతం యువత చేయవలసింది గివే. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడండి. ప్రకృతి చల్లగా ఉంటేనే మన భావితరాలు బాగుంటాయి. ఒక్కొక్క ఇంట్లో పుట్టినరోజు జరిగేటప్పుడు బిడ్డ పుట్టినరోజు ఉంటే ఒక 10 చెట్లు నాటించండి. కొడుకు పుట్టినరోజు ఉంటే ఒక 10 చెట్లు నాటించండి. రోడ్డు పక్కలనే నాటాలని ఏం లేదు, ఎక్కడన్నా నాటొచ్చు. ప్లేస్ ఉందంటే చెట్టు పెట్టేసేయండి అంతే. ఎవడు కాదంటూ నేను మాట్లాడతా. మళ్ళా పనికిరాని చెట్లు పెట్టకండి. సనాతన ధర్మంలో ఏ చెట్టుకైతే బొట్టు పెట్టి పూజ చేస్తారో ఆ చెట్టు వల్ల భూమికి, ప్రకృతికి, సమస్త జీవరాశులకు ఎంతో లాభం ఉంది. కాబట్టి ఖగోళ విజ్ఞప్తి కూడా అది పనికొచ్చే చెట్టు కాబట్టి మన వాళ్ళు దానికి పూజని పెట్టారు. ఏ చెట్లకైతే మనం పూజలు చేస్తామో అవే చెట్లు నాటించండి. ఈ పనికిరాని గవర్నమెంట్ తెచ్చిన చెట్లు పెట్టకండి. దానివల్ల నేచర్ డ్రై అయిపోతుంది, బాగా కాలుష్యం పెరిగే చెట్లు అవన్నీ. ప్రకృతిని కాపాడండి, కుటుంబ వ్యవస్థను కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. ప్రతి యువత ఎవరైతే ఈ 3 భుజాల మీద వేసుకొని నాది హిందూయిజం, నాది, నా ఇంట్లో నా పక్కల పురుడు పోసుకొని పుట్టిందని చెప్పగలగాలి ప్రతి యువకుడు. యువకుడు ఏం కర్మ, ముసలోళ్ళు కూడా చెప్పాలి. ముసలోళ్ళు కూడా చెప్పాలి, అమ్మోళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి, ఏయ్ నీవు పుట్టినాడే సంస్కృతి పుట్టిందిరా, నువ్వు నా కడుపులో వడ్డనాడే ధర్మం పుట్టిందిరా, నువ్వు నా కడుపులో వడ్డనాడు మా అమ్మోళ్ళు సీమంతం చేసిండ్రురా. నాకు సీమంతం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతి, ధర్మం, హిందూయిజం నుంచి వచ్చింది. ఆధ్యాత్మికత వల్ల వచ్చిందిరా. నువ్వు నా కడుపులో పడ్డప్పుడే ధర్మంలో పుట్టినవు. నువ్వు పురుడు చేసిండ్రు, నామకరణం చేసిండ్రు, నిన్ను తొట్టాలు వేసేటప్పుడు నీకు పేరు పెట్టిండ్రురా. ఇవన్నీ సంస్కృతి ఇచ్చింది, ధర్మం ఇచ్చింది మనకు. నువ్వు పుట్టుకతోనే ధర్మం పుట్టిందిరా. ధర్మం నీ చెల్లెలు, ధర్మం నీ అన్న, ధర్మం నీ అక్క అని చెప్పాలి. మన బాధ్యత కాదు అది. మూడవది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ లోపల ఇంతవరకు ప్రపంచం ఇంకా దాని మీద రీసెర్చ్ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ హిందూయిజం మన సంస్కృతి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే రీసెర్చ్ చేసింది. అందుకే రాఖీ పండుగ మన ధర్మంలో ఉంది. రాఖీ పండుగ మీరు అబ్జర్వ్ చేశారు లేదు? దాని గురించి ఏ మతాలన్నా రాఖీ పండుగ జరుపుకుంటాయా? మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు రాఖీ పండుగ ఒకటే తెలుసు. ఉత్తర భారతదేశంలో భయ్యా దూజ్ అని ఒక పండుగ చేసుకుంటారు, రాఖీ పౌర్ణమి చేసుకుంటారు, పులేర దూజ్ అని ఒక పండుగ చేసుకుంటారు, భగినీ హస్తభోజనం అని కూడా చేసుకుంటారు. అక్కడ 4 రకాలుగా చేసుకుంటారు అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళకు సంబంధించి. కొన్ని ఉత్తర భారతదేశంలో జరుపుకునే మూలమైన పండుగలు మనం ఇంకా లేవు. ఎందుకు లేవో అర్థం కాదు. ఇక్కడ చేసుకునే కొన్ని ఫెస్టివల్స్ అక్కడ లేవు. అంటే మేము కొన్ని చూస్తుంటాం కాబట్టి మా దృష్టికి వచ్చింది అది. ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి భోజనం చేయండి అమ్మా. భోజనాలు రెడీ అయినట్టు వెళ్ళండి, తినేసి రాపోండి.
కుటుంబ వ్యవస్థ కనుక దెబ్బతింటే, ఈ మధ్యలో ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా పిల్లనిచ్చిన అత్తమామలు దేవుళ్ళట. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా పిల్లనిచ్చిన అత్తమామ దేవుళ్ళు. నేనేం చెప్తున్నాను ఒకసారి బాగా వినండి. వెనకతలకు ఒక కథ ఉంది. ఏదో కోపం వచ్చి తల్లిదండ్రులను కొట్టిండు కొడుకు. కడుపు తెంచుకొని పేగుబంధంతో రక్త సంబంధంతో కన్నాము కాబట్టి వాడు కొట్టినా తిట్టినా వీళ్ళు కోప్పడరు. మళ్ళీ కాసేపటికి మనసు ప్రశాంతంగా అవుతుంది, ఆ పాపం గడకపోతుంది. అత్తమామలని తిట్టే హక్కు, కొట్టే హక్కు, ఒక మాట అనే హక్కు మీకు లేదు. ఆ పాపం ఎన్ని జన్మలకైనా పోదు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను అన్నా పర్వాలేదేమో, అత్తమామలను తూలనాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో కట్నం తక్కిచ్చినా అనేస్తున్నారు, ఇంకేదో సందర్భంలో అనేస్తున్నారు. కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా పాపం. అత్తమామలని గౌరవించాలి. ఇంకొకటి, భార్యకు అక్క చెల్లెళ్ళు ఉంటారు చూడండి, వదిన మరదళ్ళు అంటారా. భార్యకు చెల్లెళ్ళుంటే ఒక రకమైన దృష్టితో చూస్తారు. ఇది మహాపాపం. నీ చెల్లెల కన్నా వాళ్ళు చాలా పవిత్రులు, అది గ్రహించండి. అయ్యయ్యో, కూతురు కాదండి, చెల్లెలి కన్నా 100 రెట్లు పవిత్రురాలట ఆమె, మరదలు. ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ఎలా గూర్చారు మన వాళ్ళు, మన పెద్దలు ఎట్లా పెట్టినరంటే దీన్ని అన్నిటిని కూడా అసలు భూమి బద్దలయ్యే వరకు కూడా మన జీవ చైతన్య శక్తి ఎక్కడ కూడా అంగవైకల్యం కాకూడదు, జీవ వైవిధ్యం దెబ్బతినకూడదు, వికలాంగులైన పిల్లలు పుట్టకూడదు, మతి స్థిమితం లేని పిల్లలు పుట్టకూడదు. ఈ మధ్యలో ఒక రోగం వచ్చింది చూడండి, అదేమంటారు దాన్ని? కాదండి, పిల్లలు కొంచెము పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, దాన్ని ఏదో అంటారు, సంథింగ్ ఇంగ్లీష్లో పేరుంది. ఆటిజం. వెరీ గుడ్. ఆటిజం అని ఒక రోగం వచ్చింది. అది రోగమే కాదండి, అసలు ఈ మధ్యలో చాలా స్ప్రెడ్ అవుతుంది అది. కారణం పాపం కాదు, కుటుంబ బాంధవ్యాలు లెక్క చేయకుండా, కుటుంబ బాంధవ్యాలకు విలువది లేకుండా ప్రవర్తించడమే. మన ధర్మంలో ఏం చెప్పిండ్రు? 3 పొలిమేర్లు దాటిపోయి పిల్లని కొనుక్కొచ్చు కాన్నారు. ఉండూరులో పిల్లని పెళ్లి చేసుకున్న కాన్నారు మన వాళ్ళు. ఎందుకంటే ఒక ఊరు ఒక తల్లితో సమానం, ఒక పొలిమేర ఒక తల్లితో సమానం. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆ ఊళ్ళో పిల్లని పెళ్లి చేసుకోకూడదట. ఇప్పుడు ఏందో కానీ అదే ఊళ్ళో పిల్లలు ప్రేమిస్తారు, అదే ఊళ్ళో పెళ్లి చేసుకుంటారు అందరు. లేకపోతే ఇంటి ముందర పోతుంటది కదా, ఇక చూస్తాడు, ఇక నచ్చుతుంది, ఇక పెళ్లి చేసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, సగోత్రజులు ఒకే గోత్రంలో పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు కదా. ఇదో పిచ్చిమాలోకం. ఏమనంటే ఈ కాలంలో కూడా ఏంటి మమ్మీ, కులము గోత్రము అన్ని మమ్మీ నువ్వు మంచి ఒక డాక్టర్తో టెస్టులు చేసుకొచ్చుకోపో మమ్మీ. అరే నీ చదువు తగలేయా, నీ సంస్కారం తగలేయా, ఈ రోగాలు, ఈ జెనెటిక్ రిఫార్మింగ్ అంతా అయ్యేది దీంట్లో నుంచే. అసలు మన వాళ్ళు చాలా అప్డేట్ అయ్యారండి. మన భారతీయులు, మన ఋషులు చాలా అప్డేట్ అయ్యారు. మన వాళ్ళు అప్డేట్ అయ్యి అన్ని వాడేసి మళ్ళా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంకా డెవలప్ అయ్యి మళ్ళీ చివరికి ఈడే వచ్చి కూర్చుంటారు మనతోటి, మళ్ళీ ఈడికే వస్తారు. మన వాళ్ళు అన్ని వాడేసి గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు మన వాళ్ళని ఏమంటారంటే, వీళ్ళకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు, ఇంకా మట్టి కుండలలో తింటుంటారు, తట్టపుటల్లో తింటుంటారు అని వీళ్ళు అనుకుంటారు. మన వాళ్ళకి తెలుసు, అరే పిచ్చి నా కొడుక, ఈ వల్ల వాడినమరా నాయన, ఆ ఏగి సాలు కాకని ఈ మట్టి కుండలో తిన్నికి వచ్చినామంటారు. ఇప్పుడేమో మట్టి కుండలో ఈ మినరల్స్ ఉన్నాయి, మట్టి కుండలో ఈ ప్రోటీన్స్ ఉన్నాయి, మట్టి కుండలో ఇంత స్ట్రాంగ్ ఉండదంట. ఇదేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు కదా. వాస్తవమే కదా. ఈ మధ్యలో టీవీలలో వస్తున్నాయి కదా, మేమంటే చాదస్తులము, మూఢనమ్మకాలు, మేమంతా మూడులము, అజ్ఞానులం, తెలియనోళ్ళం. నేను ఇప్పటికి మట్టి సిప్పల్నే తింటా. వెంగయ్య కరెక్టే కదా, మీరు తెచ్చిచ్చారు కదా నాకు మట్టి సిప్పల్ని. మేము తెలియనోళ్ళం, మీరు మంచి జ్ఞానవంతులు, అందుకే రాతి వెండిలో వండుకొని తింటున్నారు కదా. మొన్న ఒక ఆవిడ ఏమంటుందండి, మేము మేనరికం చేసుకున్నామండి,
మేము మేనరికం చేసుకున్నాం, మా పిల్లలు గట్టిగా పుట్టిండ్రు, మా పిల్లలు బాగా పుట్టిండ్రు అంటున్నాను. అది నీ అదృష్టం, మంచి పుట్టిండ్రు. కానీ ఈ ఎఫెక్ట్ రేపు పిల్లల మీద కూడా పడవచ్చు. వాళ్ళ నుంచి వచ్చే సంక్రమణ అంటే వాళ్ళ నుంచి వచ్చే పిల్లల నుంచి అన్నా కొంత ఎఫెక్ట్ పుట్టొచ్చు. ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఏడబోయి ఆగుతుందో ఆనే హిందూయిజం మళ్ళీ జెండా ఎత్తుతుంది. సైన్స్ ఈడ వచ్చి ఆగింది, మాకు చేత కాలేదు అని చెయ్యెత్తిందనుకో ఆడ హిందూయిజం ముందు ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది ఆడ. ఇవన్నీ చాలా లోతుగా దర్శించి చెప్పారు మన వాళ్ళు. మీ పేరేం పేరు? ఆ? బాల పీరా? పీరు ఎందుకు మళ్ళాడమ్మా? అమ్మ బాబు, అమ్మ బాబోయ్, సహదేవా, ఆహా ఎంత అద్భుతమైన పేరు. చెవులు అమృతం పోసినట్లే, ఇంతకుముందు ఇసం పోసినట్లే. నేను బాలపీర అన్నాను. సహదేవ్, నీవు అడిగిన విషయంలో ఈ 3 ప్రధానం చూడండి. అందరికి చెప్పు, ఈడు ఉన్నోళ్ళకంతా, ఈ వీడియో చూసేటోళ్ళకంతా నేను చెప్తున్నా, ప్రకృతిని కాపాడండి, కుటుంబ వ్యవస్థను కాపాడండి, ధర్మం కాపాడండి. ధర్మంలో 3 ఉంటాయి: సాధువులు, గోవులు. వేద ప్రమాణంగా బ్రతికే సద్బ్రాహ్మణులను బ్రతికించండి, స్వామీజీలను బ్రతికించండి, గోవులను బ్రతికించండి, దేవాలయాలను కాపాడండి. ఇదే మీరు ఈ ధర్మానికి ఇచ్చే విలువ. ఈ మధ్యలో బ్రాహ్మణులు కూడా ఎట్లా పడితే అట్లా తూలనాడుతున్నారు. అయ్యయ్యో, బ్రాహ్మణులు కానీ లేకపోతే మనకు మంత్రాలు కూడా తెలిసేది కాదు ఇంతవరకు. మనమా దర్శించే వాళ్ళంగా తపస్సులు చేసి డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీ మన మైండ్కి లేదు. పొద్దున చెప్పింది మాపాయే మర్చిపోతారు మనోళ్ళు. ఇంకా తపస్సులు చేసి ఎప్పుడు మంత్రాలను దర్శించి ఎప్పుడు గ్రంథాలు రాస్తారు. తేరెగ్గా రచించిన గ్రంథాలని చదువుకొని ఉండి మళ్ళీ ఓల కడుపుల మీద కాలు చాపుతామంటే ఇదెక్కడ న్యాయం? అనట్లేదా బ్రాహ్మణులని? ఎవడన్నా సోషల్ మీడియాలో బ్రాహ్మణులని ఏమన్నా అంటే ఓ ఇంటికి పోయి కొట్టిరు. అది ఇది మన హక్కు. ఆచార్యవర్ధకం పురోహిత వ్యవస్థ ఉన్నంత వరకే మనం అందరం సస్యశ్యామలంగా ఉంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు, ఓలేం మన ఇంటికి బువ్వ పంపిస్తారేం స్వామి అనకుర్రి. వాళ్ళు ఏమైనా బువ్వ తోలుతారా, మనకేమైనా జీతం ఇస్తారా చల్లగుండా నీకు అనకుర్రి. ఇంటి చెట్టు గట్టిగా ఉండి లోపల ఒక కూలర్ ఉంటే మనం చల్లగా ఉంటాం, కానీ ఓలేం చేస్తారా స్వామి అనుకోకండి. బ్రాహ్మణ వ్యవస్థలో ప్రాకృతికమైన ధర్మాధిపత్యం ఉన్నది. ప్రకృతి యొక్క ధర్మానికి సంబంధించిన ఆధిపత్యం ఉన్నది బ్రాహ్మణ వ్యవస్థలో. వాళ్ళు చేసే ప్రతి కైంకర్యం అలా ఉంటుంది. చెప్పండి. బ్రాహ్మణులలో మంచి చెడు కాదమ్మా, బ్రాహ్మణ వ్యవస్థను అంటున్నా. లేని వాళ్ళు నాశనం అయిపోతారు. ఇంకొకటి, లేచిన ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఖండించవచ్చు. మొత్తం సమాజాన్ని ఒక తోట నిలబెట్టి తూలనాడరాదు. నేను ఒక ఆయన రాఘవ శర్మ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 4 సంవత్సరాల నుంచి ఆయన మాకు పరిచయం. వారు ఏమంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా జగదంబ అంటాడు నన్ను. జగదంబ అంటాడు నన్ను. స్వామి అనడు, గురువు అనడు, జగదంబ. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? సర్వ జీవకోటి సమస్త మానవాళి అంతయు కూడా ఆ జన్మాంత యశస్కాలముతో వర్ధిల్లేటట్టుగా మీరు సంకల్పం చేయండి అంటాడు నన్ను. మీరు బ్రహ్మచారులు, యతులు, మీరు చేసిన సంకల్పం వృధా కాదు, మీరు ఆ సంకల్పం చేయండి అంటాడు. అయ్యా, మీరు ఒక సద్బ్రాహ్మణులే కదా, మీరు చేయవచ్చు కదా అంటే, మా బ్రాహ్మణ్యం పైన మాకు నమ్మకం ఉన్నప్పటికీ మీ మీద మాకు నమ్మకం ఉందంటాడు ఆయన. రాఘవ శర్మ గారి వీడియో చూస్తారు వారు, డైలీ ఫాలోవర్, మా వీడియోలు అన్ని చూస్తుంటారు వారు. చాలా గొప్ప వాళ్ళమ్మ బ్రాహ్మణులు. మోటుగా మా పల్లెటూళ్ళు ఏమంటుండ్రు తెలుసా? బాపనయ్య ఇంటాడి పిల్లలా కాంటుండ్రి. వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు చల్లగా ఉంటేనే మనం బాగుంటాం అంటుండ్రి. మనం గంజి తాగేటి కాడ నీళ్ళు తాగి ఉందాం, వాళ్ళకి పెడదాం అంటుండ్రి. అంటే అది పురోగతి తల్లి, పురోగతి. దాంట్లో ఎంతో ధర్మం కూడా ఉంది. మన వాళ్ళు కొంచెం చాదస్వంతోనూ పోలుస్తారు, కానీ అది మంచిది కాదు. నేను చెప్పిన ఈ వ్యవస్థల్ని కాపాడండి చాలు మీరు. సహదేవప్ప, ఇప్పటి నుంచి ఆ పేర్లు తీసేసేయి, సహదేవప్ప అని. విదేశాలలో కారుని అలెక్సా కాకుండా ఏమో పేరు పిలుస్తారు కదా, అలెక్సా కాకుండా సిరి కదా. విదేశాలలో కారు బానట్ ఓపెన్ కానీకే, అది ఏమంటే వెనక తీసి డిక్కీ ఓపెన్ కానీకే, సన్ రూఫ్ ఓపెన్ కానీకే సిరి అని పిలుస్తారు. ఏ సిరి,
ఓపెన్ ది సన్ రూఫ్ అంటే అది ఓపెన్ అవుతుంది. వాళ్ళకేం పోయే కాలం ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా. శబ్దానికి చాలా పవర్ ఉంటుంది. శబ్దానికి చాలా పవర్ ఉంటుంది. నీ జీవన వ్యవస్థకు, నువ్వు తినే తిండికి, నువ్వు నడిచే నడవడికకు నీ పేరు సింక్ అవ్వగలిగితే యశస్సు నీ ఎంట నడుస్తుంది. నువ్వు బతికే బతుకు ఒకలాకుంది, నీ పేరు ఒకలాకుంది. అంటే ఆధార్ కార్డు ఒకలాకుండా, ఆధార్ కార్డు పేరు ఒకలాకుండది. మ్యాచ్ అవుతుందా? అంటే నువ్వు నష్టాన బొట్టు పెట్టి పేరు పిలుచుకుంటున్నావు, సింక్ అవ్వదు. బొట్టు తుడుపు, నడుముకు ముడతాలో ఉంటే తెంపు, ఇంకా పేరు పెట్టుకో, సెట్ అవుతుంది. ఇప్పుడు ముస్లింలందరూ కూడా వాళ్ళ జీవన వ్యవస్థకు, వాళ్ళ తినే తిండికి, వాళ్ళు బ్రతికిన బ్రతుకు విధానానికి అనుసంధానంగా దేవుళ్ళని పెట్టుకున్నారు, ఆచారాలు పెట్టుకున్నారు. వాళ్ళకు ముడతాలు ఉండదు, కింద సుంచులు ఉంటుంది, బొట్టు పెట్టరు. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ గడ్డము, వాళ్ళు మీసం తీస్తారు, గడ్డం పెట్టుకుంటారు. ఇదంతా కూడా వాళ్ళ జీవన విధానానికి అనుసంధానంగా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ ధర్మాలు వాళ్ళవి, పాపం వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. అని మీకేం పోయే కాలం వచ్చిందని నాకు ఈ చాలా రోజుల నుంచి ఇది క్వశ్చన్ మార్క్ ఉంది నా మైండ్లో. ఎవరైనా చెప్తారా సుతం? దీనికి సందేహానికి ఏమైనా సమాధానం చెప్తారా? నీవు దరగకపోతే నీవు పుట్టినావా? ఆడుకోకుండా ఎలమో గుడిపోయితే ఏమైంది? ఇప్పుడు చాలా మంది సాయిబులు హాస్పిటల్కి వస్తున్నారు కదా, ఉస్మానియా హాస్పిటల్కి, మళ్ళీ దర్గా కోరాదా? ఇదంతా మూఢనమ్మకం. దీనివల్ల ఏమవుతుందంటే సామాజికమైన విచ్ఛేదనం జరుగుతుంది సమాజంలో. ఒకరిని ప్రోత్సహిస్తున్నావంటే వాడి ద్వారా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. బాగా గుర్తుపెట్టుకో, ఎవడైనా సరే. ఇంతకుముందు స్వామీజీలను కాపాడమని అంటే కదా, నేను బ్రాహ్మణులను కాపాడమంటే కదా. బ్రాహ్మణుల వల్ల సమాజానికి ఉపయోగం ఉందా లేదా చెప్పు? స్వామీజీల వల్ల ఉంది. నీ కొడుకు ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఫ్యూచర్లో నీ ముసలిగైనాక కొత్తింటికి వాస్తు పూజ చేయలే, వాస్తు కళ్యాణం చేయాలనా వద్దా? ఎవరు చేయలే? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడా, బ్రాహ్మణుడు చేస్తాడా? మళ్ళీ బ్రాహ్మణ వ్యవస్థను కాపాడితే తండ్రులు పిల్లలు చెప్తారు, కొడుక దీనివల్ల మనకు 10 రూపాయల లాభం ఉంది, వృత్తి ఉంది, మన జీవనం గడుస్తుంది, ధర్మం గడుస్తుందిరా, నువ్వు నేర్చుకో పురోహితం అంటాడు. మనం వాళ్ళని ఆదరించకపోతే పిల్లల్ని ఎట్లా నేర్పుతారు వాళ్ళు? ఆదరించకపోయినా పర్వాలేదు, మళ్ళీ తిడతాం, డామినేషన్. ఇంకోళ్ళు ఎట్లా నేర్స్తారు పురోహితం? భావి తరాలకు ఎవరి ఇయ్యాలి మనకి ఈ సంస్కృతి? అర్థమవుతుందా? పండిత వర్గాన్ని మనం ఆదరిస్తే భవిష్యత్ తరాలకు వాళ్ళు మనకు పూజ చేయనికే వారసులను తయారు చేస్తారు. అర్థమవుతుందా? నేను అదే అంటుండే, ఎందుకు పోతారు అని. నాకు చెప్పండి, నేనే నిన్ను అడుగుతా, చెప్పు ఎందుకు పోతారు చెప్పు. నాకు తెలియక నేను నిన్ను అడుగుతున్నా, నీవే చెప్పు. ఈ మధ్యలో అంబాత్రయ క్షేత్రంకి ఎందుకు పోతారయ్యా అని జగ్లేర్ కాడ ఎవరో ఒక పెద్ద మనిషిని అడిగిందంట. ఒక ముసలాయన వస్తుంటే ఎవరో ఒక ఆయన, జగ్లేర్ ఆయన, ఎందుకు పోతారయ్యా గుడికి అన్నాడంట. ఆయన క్లియర్గా చెప్పిండు. హలో, 10 నిమిషాలు చేసి అంబాత్రయ క్షేత్రంకి ఎందుకు పోతావయ్యా అని అడిగాడు. ఆయన క్లియర్గా చెప్పిండు, ప్రపంచంలో ఎక్కడ లేనట్ల ఒక మట్టితోటి ఒక స్వామివారు ఇట్లా విగ్రహం చేసిండు, ఇటువంటి విగ్రహం ఏడలేదు కాబట్టి చూడనీకే పోతుండ అని చెప్పిండు. ఇంకా ఆయన నోరు ఎత్తిలేదు, నిజంగా ఏడలేదు కాబట్టి. మీరు దర్గాలకు పోవడం, ముస్లిమ్స్ లాగా కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఏందో నాకు చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటా. స్పెషల్ ఏంది ఆడ, ప్రత్యేకత ఏంది? క్యాస్టిజమా? ముస్లిమ్స్ దాంట్లో 82 కులాలు ఉన్నాయి. షేక్, సయ్యాద్, సుల్తాన్, పఠాన్, ఇక పింజరి, కటికే, దాంట్లో కూడా సున్నీ, సియా 2 రకాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో భయంకరంగా ఉన్నాయి, ఇంకా భయంకరంగా. మన దాంట్లో అన్న నయం అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మానసికమైన బలహీనత, బుద్ధి పనిచేయక, బుద్ధి గడ్డి తిని ఇంకొంత పెయి బలిపి ఎక్కువై పోతారు. ఇంత ఏం లేదు అక్కడ. రఫ్గా చెప్పాలంటే, స్మూత్గా చెప్తే సూట్ అవ్వదని. మళ్ళీ ఏమిచ్చి లేదు స్వామి మన వాళ్ళు,
ఏం తగ్గ చేసిండ్రని పోతారు అడికి. పీక తినికే కావాలని ఎల్లమ్మని పోలమ్మని మసమ్మని మారేమ్మని పెట్టినాం. పీక తినుర్రి. ఒకవేళ మీరు అంతా తీపి తీపి వంటలు పెట్టమంటారు అపాడ పీక తిని కూడా దరగల కరెంట్ ఈడ కూడా ఉండే కదా పీక తినుర్రి. మళ్ళీ ఈ ఎల్లమ్మని పోలమ్మని మసమ్మని మారేమ్మని ఊరడమ్మని గజలమ్మని తాయమ్మని అక్కమ్మని ఎల్లమ్మని మీకోసం పెట్టినాం. పీక తిను ఈడన తిని సావురని. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అంతవరకు తప్పే. మన హిందువులకు ఒక మంచి గుణం ఉంది తల్లి, అతిథిని ఎక్కువ గౌరవిస్తారు. పక్కవానికి ప్లేస్ ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకుంటారు కానీ వాళ్ళని రావద్దు చేయొద్దు అన్నారు మన వాళ్ళు. అంటే మంచి మనసున్నోళ్ళు మహారాజులు మనోళ్ళు, మంచి మనసున్న మహారాజులు మన వాళ్ళు. ఈ మంచి మహారాజులు ఏం చేస్తారంటే వానికి స్థలం ఇస్తారు, ఆయనకు మంచం ఇస్తారు, వీళ్ళు కింద వండుకుంటారు. కనీసం ఓ చెద్దరు కూడా తీసుకోరు, అట్లే చలి కొనుక్కుని వండుతారు. రాత్రి అంతా దోమలు కరుస్తుంటే అట్లే వండుకుంటారు. అని వండుకొని మంచిగా వండుకొని మన వాళ్ళు, మన హిందువులు మంచి మేధావులు మన వాళ్ళు, తెలివిమంతులు. మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే మాలాంటి వాళ్ళు బుద్ధి గడ్డి తిన్నోళ్ళు ఏమన్నా మాట్లాడితే ఈయనకి మతపిచ్చి ఎక్కుందిరో, ఈయనకి మతపిచ్చి శానుందిరో, ఈయన గద్దె దింపుర్రో అంటారు. మళ్ళా ఇది మతపిచ్చి కాదు, నా హక్కును నా స్వేచ్ఛాన్ని నా ధర్మం గురించి నేను చెప్పుకుంటున్నా అంతే కదా. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకొని యుద్ధం చేసిందంటే మగతనం నేర్చి మగశిరంతో పోరాడలేదు ఆయమ్మ. తన కండ ముందల్ని ఆడవాళ్ళని ఈడుసుకపోయి మానభంగం చేస్తుంటే చూసి ఊరుకోక కత్తి పట్టుకున్నది. కరెక్టేనా తప్ప?